తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లు మీడియాలో వార్తలు రావటం తప్ప ఏనాడు పెదవి విప్పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలిసారి ఈ విషయంలో స్పందించింది. ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా ఒక్కరిని కూడా వదలబోమని హెచ్చరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్ పోలీసు అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని, వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23న జరగనుంది. ఈ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైకోర్టు జడ్జి శరత్ తదితరుల పేర్లు కూడా ఉన్నట్లుగా పేర్కొంది. ఇక మరోవైపు ఇదే కేసుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, వివరాలు పరిశీలించాక స్పందిస్తామని కేంద్రం కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మొదటగా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు దెబ్బతినేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిపై పూర్తిగా విచారణ చేస్తామని కూడా తెలిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిన్సియర్గా ఉంది. అలాగనే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు కావచ్చు, తర్వాత హైదరాబాద్ అంటే సాక్ష్యాలను తర్వాత సేకరించడం కావచ్చు, తర్వాత ఏమైతే సేకరించిన సాక్ష్యాలు అంటే వీళ్ళ దగ్గర చెప్పిన కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి ఈ తీసుకున్న ఎవిడెన్స్లు ఏమైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్లకు అంటే కన్ఫెషన్ రిపోర్టుకు సంబంధించి వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ రిపోర్టు, దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఒకసారి కన్ఫెషన్ రిపోర్ట్ చెప్పిన తర్వాత వాళ్ళు రేపు మళ్ళీ కోర్టుకి వెళ్ళిన తర్వాత బెయిల్ పిటిషన్లోనే వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్స్కి వచ్చారు, బలవంతంగా మాతో చెప్పించారని చెప్పని. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ నిందితులనే వాళ్ళు, అనుమానితులనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి డిపార్ట్మెంట్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు, దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఈ రెండు కూడా మ్యాచ్ అయితేనే ప్రాసిక్యూషన్లో కేసు ముందుకెళ్తుంది, నిలబడుతుంది. సో ఆ దిశగా ఇక్కడ హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో ఇదే కాకుండా కోర్టు ఆల్రెడీ దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని సుమోటోగా తీసుకుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసింది కాబట్టి మేము దాన్ని పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద తమ ఎంక్వైరీ కూడా ఉంటుందని చెప్పిన పరిస్థితి. సో ఇదంతా పరిశీలించాక అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే, తెలంగాణ ప్రభుత్వం ఏమైతే పరిశీలన చేస్తూ ఉంది, ఒక సిట్ అధికారులు సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఈ అన్నిటి మీద కూడా దర్యాప్తు వెళ్తున్న నేపథ్యంలో మేము కూడా ఇంక్లూడ్ అవుతాం. అంటే ఇక మీద ఈ సాంబశివరావు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఈ నిందితుల చేత ఏమైతే కేసులు పెట్టించడము, డబ్బులు వసూలు చేయటము, తర్వాత దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ మీద అరెస్ట్ చేయటము, ఇదే కాకుండా దీంట్లో మనం గమనిస్తే సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాధితుడే. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు, బ్రదర్సు, తర్వాత కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు చాలామంది కూడా ఉన్నారు. దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, బెదిరించి డబ్బులు వసూలు చేయటము, తర్వాత కానిస్టేబుల్స్ కొంతమంది మహిళల మీద కూడా, మహిళల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళు కూడా బెదిరించారని చెప్పిన నేపథ్యం కూడా అంటే ఒక యాంగిల్ కాకుండా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. అలాగనే ఈ ఎలక్షన్స్లో డబ్బులు మూవ్ చేయడము, అవి దానికి పోలీసు వాహనాలు వాడటము, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో
ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ప్రధాన అక్యూజ్డ్గా ఉన్నారు. ప్రస్తుతం మనం గమనించవచ్చు, విచారణ జరుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరుపతి కావచ్చు, తర్వాత మిగతా అందరూ కూడా వీళ్ళందరికి సంబంధించి కూడా ఇప్పటికీ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా అయిపోయింది. బెయిల్ కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు బెయిల్ నిరాకరించిన నేపథ్యం ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా వీళ్ళనే కాకుండా వీళ్ళందరూ కూడా పాత్రదారులు. అంటే పై వాళ్ళు ఏమైతే చెప్పారో, ఎవరైతే మోటివేట్ చేశారో, సాంబశివరావు లాంటి మధ్యవర్తి వ్యక్తులు కూడా కొంతమందిని టార్గెట్ చేసుకొని ఈ టీంని, అంటే ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ఎస్ఐబి టీంని వాడుకొని శ్రీధర్రావు లాంటి ఒక బిజినెస్ మెన్ల మీద అక్రమ కేసులు బనాయించడం, డబ్బులు వసూలు చేయటం, తర్వాత దీంట్లో 15 కోట్లలో 13 కోట్ల రూపాయలు ఆల్రెడీ పార్టీ ఫండ్కి వెళ్ళటం, 2 కోట్ల రూపాయలు సాంబశివరావుకి వెళ్ళని చెప్పండి. అంతా కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో వచ్చింది. ఆ కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా దీంట్లో శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పష్టంగా ఈ కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఎంక్వైరీకి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో కూడా ఉంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆ దర్యాప్తును పరిశీలిస్తూ ఉన్నాం. ఆ దర్యాప్తు తర్వాత మేము కూడా దీన్ని ఇంక్లూడ్ అవుతామని తెలుస్తూ ఉంది. మరి దీంట్లో ఒక్కసారి కనుక ఆల్రెడీ సిట్ అధికారులే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రభాకర్ రావు కనుక వస్తే ఇంకా చాలా విషయాలు బయటపడతాయని చెప్పేసి అన్న విషయం మీద కూడా చాలా డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ అయింది కాబట్టి సో ఆయన వస్తే మిగతా వాళ్ళ మీద, అంటే ఇప్పుడు వరకు జరిగింది మనం పార్ట్ 1 అనుకోవచ్చు, పార్ట్ 2లో అంటే నెక్స్ట్ స్టెప్లో మాత్రం చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, సాంబశివరావు లాంటి మీడియేటర్ చేసి అంటే ప్రోద్బలంతో వాళ్ళ యొక్క ఆలోచనలను తోటి కొంతమందిని టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెట్ చేసిన వ్యక్తులను వీళ్ళ ద్వారా బెదిరించడం, వీళ్ళ ద్వారా కేసులు వేయడం అనేది జరిగింది. కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలా క్లియర్గా వచ్చింది. కాబట్టి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా చాలా డీటెయిల్గా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించారు. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో జడ్జీలు కూడా వదిలిపెట్టకుండా జడ్జీల ఫోన్లను, తర్వాత జడ్జీల ఫ్యామిలీ ఫోన్లను కూడా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పని తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఈ అఫిడవిట్లో చాలా స్పష్టంగా కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి మరి ఒక పక్కన హైకోర్టు అఫిడవిట్లో చాలా స్పష్టంగా సాంబా లాంటి పేరుంది, సాంబా చేసిన అక్రమ కేసుల వివరాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి దీంట్లో శ్రీధర్రావు గారు కూడా ఇంప్లీట్ పిటిషన్కి వేస్తే తనను ఏ రకంగా వేధించారు ఆల్రెడీ దీంట్లో కన్ఫెషన్ రిపోర్ట్లో వచ్చింది. గతంలో కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు, నా దగ్గర డబ్బులు వసూలు చేశారని దానికి సంబంధించి ఒక సబ్మిషన్ కూడా ఉంది. కాబట్టి అది కూడా పరిగణలో తీసుకున్నారు. కాబట్టి ఇవన్నిటిని పరిశీలించి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇక ముందుకు సాగే అవకాశం ఉంది. ఇక ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేకుండా, అంటే ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంది అని సాంబశివరావు ఒకవేళ ఊహిస్తే, అటు పక్కన ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేసే పరిస్థితి కాదు. మనం చూస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైనా సరే అక్రమాలు చేసి అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టద్దన్న ఒక సిగ్నల్ ముందే పంపించారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పిన సమాచారం ముఖ్యమంత్రి గారు ఉంది. కాబట్టి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు కోర్టు కూడా సుమోటోగా తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్పాను. సో ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేకుండా ఉంది. సుజాత.